అమ్మా, నాన్నకేమీ అవ్వదమ్మా, భయపడకు. నాన్న క్షేమంగానే ఉన్నాడు. నీళ్లు తాగు. అమ్మా తీసుకో, నీళ్ళు తాగు. ఇవ్వు, తాగమ్మా. ఏమైందమ్మా? మెల్లగా మెల్లగా. ఇదిగో సేటు గారు, ఇక వెళ్తాను. నీకు నడవటమే చేత కావడం లేదు, ఇంకా ఇంటికి ఎలా వెళ్తావురా? ఇలాగే. అరే ఒక పని చేయి, ఇవాళ రాత్రి నా ఇంట్లోనే పడుకో. సేటు గారు, ఒక మాట చెప్పండి, మనం నిద్రపోతాం. పాపం రామ్జీ సత్పాల్ ఏం చేస్తాడు? కొన్ని రోజుల్లో వాడు కూడా మంగేష్, దీని గురించి మనం ఇక మాట్లాడుకోవద్దు, సరేనా? పద. రామ్జీ సత్పాల్ పడుకో, నిద్రపో. మంగేష్, నువ్వు అక్కడికి వెళ్ళి పడుకో, నేను లోపలికి వెళ్ళి పడుకుంటాను. వెళ్ళు. ఏమైంది, నిద్ర రావట్లేదా నీకు? పడుకో పడుకో, నిద్రపో. అమ్మా, ఎక్కడున్నావు నువ్వు? ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నువ్వు బాగా గుర్తొస్తున్నావమ్మా. నాన్నకున్న మద్యం తాగే అలవాటు వల్లే నువ్వు బాధలు పడ్డావు. నువ్వు వెళ్ళిపోయావు, అయినా నాన్న తాగుడు మానలేదు. ఇప్పటికీ అలాగే తాగుతున్నాడు. నేనేం చేయాలమ్మా? నువ్వు లేకపోతే నేను చాలా ఒంటరితనం అనుభవిస్తున్నానమ్మా. నువ్వు నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు అసలు? గబగబా రారా. చూడు, ఇదే మేము తాగే రహస్య ప్రదేశం. ఇక్కడ తాళం వేసింది, మరి లోపలికి ఎలా వెళ్తాం? రారా లోపలికి, రారా తొందరగా రా. అమ్మో, ఇలా ఉందేంటి మావా? అరే ఇదేరా మా అడ్డ. ఇక్కడ ఎవరికి కనిపించం మనం. ఇదిగో తీసుకో. ఇంత భయంగా ఉందేంటి? నువ్వు అన్నిటికీ భయపడతావురా. అంటించు. మావా, శవం! ఇక్కడ శవం ఉంది. శవం 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 శవం.
ఎక్కడ చూసారు మీరు శవాన్ని? అదే ఊరు బయట పడుబడిన ఇంట్లో. మీరు మెల్లగా రండి రండి ఇట్రండి. ఇప్పుడు చెప్పండి ఏం జరిగిందో. అదే ఊరు బయట పాడుబడిన ఇల్లుందే, అక్కడ చూశాను శవాన్ని. గుడ్డతో వాడి ముఖాన్ని కప్పేసి ఉంచి కాళ్ళు చేతులు తాళతో కట్టేసి ఉన్నాయి. అసలు మీరు అక్కడికి ఏం చేయడానికి వెళ్ళారు? ఈ ఆశీష్ మావయ్య తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళి దమ్ము కొడదామని, అక్కడైతే ఎవరికంటా పడమని. తీరా అక్కడికి వెళ్ళేసరికి తాళం వేసింది. ఇకప్పుడు ఆశీష్ మావ తాళం పగలగొట్టాడు. అక్కడ శవం. పని పాట చేత కాదు కానీ దమ్ము కొడతారు. గంజాయి కొడతారా? వెళ్ళండి ఇక్కడి నుంచే. ఇంకా చూస్తారండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. పద. పోండి సన్నాసులారా. వీడు ఎలా చనిపోయాడు? సెట్ గారు, బహుశా రాత్రి మత్తులో మనం వాడి మెడకి తాడుగట్టుంటాం. నువ్వు అంతగా ఎందుకు తాగుతావురా? నేను ఒక్కడే తాగానా? మీరు కూడా తాగారు కదా. అయ్యో సేటు గారు వదిలేయండి, చస్తే చావనివ్వండి. సేటు గారు ఇప్పుడు ఇదే ఆలోచించాలి తర్వాత ఏం చేయాలి అని. నువ్వు ఒక పని చెయ్యి. ఊర్లో పుకారు పుట్టించు. కూతురు పెళ్లి ఆగిపోయిందని రామ్జీ సత్పాల్ ఊరు బయటికెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడని. ఏం ప్లాన్ సేటు గారు, అదిరిపోయింది. వినండి వినండి వినండి, గ్రామస్తులు అందరూ వినండి. ఇదిగో బాబు ఆగు. అమ్మ టీ. ఆనంద్, ఈ పాలు బెంకిచ్చిరా. ఇదిగో. ఇదిగో భీమ్, పాలు తాగు. అమ్మా అమ్మా, ఇకనైనా భీమ్ని వదిలిపెట్టు. వదినా, భీముని వదిలేయచ్చుగా. ఎప్పుడైతే మీ నాన్న ఇంటికి తిరిగి వస్తారో అప్పుడే భీమా బయటకు వస్తాడు. వినండి వినండి వినండి, ఆ రామ్జీ సత్పాల్ ఊరి బయట పాడుబడిన ఇంట్లో స్వయంగా ప్రాణం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు భీమాబాయ్? బతుకు గురించి మాట్లాడు. అందుకే నేను నా కొడుకు భీమ్ ముందు, కుటుంబంలో అందరి ముందు భీమాబాయిని క్షమాపణ అడుగుతున్నాను. కూతుర్లు అత్తవారిలకు వెళ్లేంత వరకు కూడా తల్లిదండ్రులు వయసులో ఉంటారు. ఇదిగో భీమాబాయి, నన్ను వదిలి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను నిన్ను చనిపోనివ్వను. ఇదిగో, నువ్వు ఇవేగా మోగిస్తావు, అయితే ఇవే మోగించు. నీకు నీ తండ్రి మీద గౌరవం ఉంటే చదువుని మాత్రం మానొద్దు. వద్దన్నయ్య వద్దు, ఇప్పుడు అవసరం లేదు. ఒక చీర తీసుకొస్తే ఏమి నష్టం ఉండదు. నేను ఇవాళ తీసుకొస్తాను. అన్నయ్య, మనం అతని అత్తింటి వాళ్ళు, మనం నేరస్తులు కాదు. అతని పిచ్చి పిచ్చి పనులు భరిస్తూ ఉంటాను. దానికి జీవితం అనే పరుగులో ఇటువంటి చాలా కష్టాలు ఎదురవుతాయి. ప్రతి అడుగులోనూ అందరూ నిన్ను పట్టుకుని తోసేస్తారు, ఎందుకంటే అందరూ నీ గెలుపులో ఈర్ష్యపడతారు. ఇప్పుడు ప్రతిసారి నువ్వు మందు కోసం వెతుకుతావా, లేక నొప్పిని భరించి విజయం కోసం ముందుకు సాగుతావా? ఒకవేళ నేను చాలా దూరం వెళ్లాల్సి వచ్చినా వెళ్తాను. అరే, రామ్జీ సత్పాల్ తన ప్రాణం తీసుకోకుండా ఏం చేస్తాడు? తన సొంత కొడుకులే కూతురు పెళ్లి చెడగొట్టేశారు. అతనేమీ గురేసుకోలేదు. పాపం స్వయంగా తన గొంతుకి తాడు బిగించుకుని తన ప్రాణం తీసేసుకున్నాడు.
అంటే ఆలోచించండి, అతని లోపల ఎంత బాధ ఉందో, ఎంతగా కుమిలిపోయాడో పాపం. అతని మనస్సులో మాట ఎవ్వరికీ చెప్పుకోలేకపోయాడు. చాలా అన్యాయం జరిగింది. అమ్మో, అతడి శవాన్ని నేను చూడలేను బాబు. మీరు వెళ్ళండి, లోపలే ఉన్నాడు, పాపం నిద్రపోతున్నాడు. అమ్మా, ఇతను నాన్న కాదు, వేరే ఎవరో అమ్మా. అత్త కళ్ళు తెరువత్త, ఇతను నాన్న కాదు. అమ్మ ఎడవకు, అతను నాన్న కాదు. అమ్మ చూడు, చూడమ్మా. అమ్మ అతను ఎవరో నాన్న కాదు, చూడు. వెళ్ళి ఎదురుగా ఉన్న టీ కొట్టు వాళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నారనుకుంటా. నీకు డబ్బులు ఇవ్వడానికి అతను ఎదురు చూస్తున్నట్టున్నాడు, 3-4 రెట్లు. ఇది మా నాన్నగారి శవం కాదు. సేటు గారు, అంటే నిన్న రాత్రి మనకు బాగా ఎక్కినట్టుంది. మద్యం మత్తులో ఇంకెవరినో పట్టుకున్నాం మనం. మా నాన్న ఇలాంటి పనులు ఎప్పటికీ చేయరు. ఆయన అంత బలహీనుడు కాదు. ఒకవేళ ఆయనకి తన పిల్లలు చేసింది నచ్చకపోతే అది వివరంగా చెప్పేవాడు. అయినా లోపల ఎవరైతే చనిపోయారో అతను కూడా ఆత్మహత్య చేసుకోలేదు. అతని ముఖం మీద ఈ కండువా ఉంది, ఇంకా ఈ తాడుతోటి అతని గొంతు బిగించి ఉంది. మీకు ఇంకొక విషయం చెప్తానా? దురదృష్టవశాత్తు ఇతను ఆ వ్యక్తే. ఆ రోజు రాత్రి మమ్మల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి వచ్చిన వ్యక్తి. అవును, మీలో ఒకడు. ఇక ఈ కండువా ఇది కూడా మీలో ఒకరిదే అయి ఉంటుంది. బాగా చూసుకోండి, పాపం గుర్తుపడతారేమో. ఒకవేళ మీలో కనుక మీలో ఏ మాత్రం మానవత్వం మిగిలి ఉన్నా కూడా పాప లోపల ఎవరైతే వ్యక్తి నిస్సహాయంగా శవమై పడున్నాడో
అతను మీ జాతికి చెందిన మనిషి. ఇంకా మీలోనే ఎవరు అతన్ని చంపేశారు. దయచేసి అతనికి న్యాయం చేయండి. పదండి. ఏ ఆగు, ఏం చేస్తున్నావు? సేటు గారు ఆ కండవా నాదే, ఎవరైనా గుర్తుపడతారేమో. అరే నువ్వు ఏ విధంగా భయంతో బిత్తర చూపులు చూస్తున్నావో దాన్ని బట్టి తెలియనోళ్ళకు కూడా తెలిసిపోతుంది ఈ కండవా నీదని. ముఖాలు చూసి శిక్షలు వేయటం మొదలు పెడితే అప్పుడు ఈ ప్రపంచంలో అన్యాయం జరగటం ఆగిపోతుంది. సన్నాసి, రా వెళ్ళిపోదాం పద ఇక్కడి నుంచి. నిన్న రాత్రి పీకల దాకా తాగి చాలా లేటుగా ఇంటికి వచ్చావు. ఎక్కడున్నావు? కన్న తండ్రిని ప్రశ్నిస్తావురా? ఆ? ఇంటికి బా రామంగేష్. ఇదిగో సుమతి, ఎక్కడున్నావు నువ్వు? వస్తున్నా. ఏంటయ్యా? ఒక పుకారు పుట్టింది, రామ్జీ చనిపోయాడని. తీరా అందరూ వెళ్ళి చూసేసరికి అక్కడెవడో చచ్చి పడి ఉన్నాడంట. రామ్జీ చచ్చినా బతుకున్నా అది మనకెందుకు? వాళ్ళు ఎంత కంత్రి మనుషులో తెలుసా నీకు? సరే నాకే విషయం చెప్పు. నువ్వు ఏ పని మీదైతే వెళ్ళావో అది కాయా పండా ఏమైంది? పండే అనుకోవాలి. 2 రోజుల్లో వాళ్ళు మాట్లాడడానికి వస్తారు. ఈసారి డబ్బున్న ఇంటి పిల్లని చూశాను. రొక్కం అడిగినంత ఇస్తారు. ఈ రామ్జీ వాళ్ళ వల్ల ఏదైతే నష్టం జరిగిందో దాన్ని కూడా పెద్దోడి పెళ్లితోనే మనం పూర్తి చేసేసుకోవాలి ఎలాగైనా. చూడరా, నీకు పెళ్లి ఖాయమైందట. నేను మీరు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోను. నేను పెళ్లి చేసుకుంటే నా ఇష్టంతో చేసుకుంటాను. ఇక నేనే నిర్ణయించుకుంటాను కట్నం తీసుకోవాలో లేదో. నీకు బాగా నోర్లేస్తుందిరా. ఇప్పుడే నీ సంగతి చెప్తాను. మాటి మాటికి చెయ్యెత్తితే బాగోదు. నేనేం చిన్నపిల్లోని కాదు ప్రతిదానికి చెయ్యి చేసుకోవడానికి. కొడుకులిద్దరూ ఒకేలా తయారయ్యారు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఇల్లు వాడిది కూడా. వాడెందుకు రాడు? ఇంటికి రాలేదు, ఎప్పటికీ రాను కూడా. అన్నయ్యకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. వదిన ఆత్మ శాంతించడం కోసం ఒక పూజ చేయిస్తున్నాను. అన్నయ్య వస్తే వదిన ఆత్మకి శాంతి కలుగుతుంది. వెళ్తాను. బాలా అన్నయ్య, నేను గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటాను. నువ్వు బయట నుంచి తాళం వేసుకోవచ్చు. నాన్న వచ్చాక ఆయన తెరుస్తాడు, అప్పుడే నేను బయటికి వస్తాను. ఆగు, లోపలికి వెళ్ళొద్దులే. ఒక మనిషి ప్రాణం పోయింది, కానీ ఎవరికీ ఏమీ బాధలేదు. భాస్కర్ వాళ్ళ వదిన చనిపోయింది, ఎవరైనా బాధపడ్డారా? పడలేదుగా. అంతే, ఏళ్ల తరబడి ఇలాగే జరుగుతుంది, ఇంకా ఇలాగే జరుగుతూనే ఉంటుంది. ఎవరికి మానవత్వం లేకుండా పోతుంది. కానీ ఇది తప్పు కదా. అసలు నన్ను అడిగితే అలాంటి పుస్తకం ఒకటి రాయాలని అంటాను. దాంట్లో ప్రతి నేరానికి ఏదో ఒక శిక్ష నిర్ధారించి ఉండాలి. నేరస్తుడు చిన్నవాడైనా పెద్దవాడైనా బలహీనులైనా బలవంతుడైనా అందరికీ వాళ్ళ నేరాలకి తగిన శిక్ష అనేది ఒకటి ఉండాలి. అప్పుడు న్యాయం వల్ల ఎవ్వరికీ అన్యాయం జరగదు.
కానీ పుస్తకంలో రాయడం వల్ల ఎలా జరుగుతుంది? ఎలాగంటే ఆ పుస్తకం ప్రతి ఒక్కరికి మార్గదర్శకం అవ్వాలి. అది పుస్తకం కాదు, దాన్ని రాజ్యాంగం అంటారు.